కృష్ణ గారు మీకే క్వశ్చన్ ఇక్కడ. ఓకే, నిన్న అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు కదా, రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ మీరు చెప్పాలి ఎలా ఉంది? బుకింగ్స్ అన్ని చూస్తుంటారు కదా, మీకు ఎలా రెస్పాన్స్ వస్తుంది? ఇప్పటికీ 1,15,000 టికెట్లు 24 గంటల్లో సేల్ అయ్యాయని నాకు ఒక 1 hour బ్యాక్ చెప్పారు. అంటే 3 hours డిలేలో రిపోర్ట్ అవుతుందంట. నేను 12 o'clock 11:04కి ఓపెన్ చేయడం మొదలెట్టారు. ఈరోజు ఈవినింగ్కి అన్ని థియేటర్స్ కూడా ఓపెన్ చేస్తారు తెలుగు రాష్ట్రాల్లో. సో 1,15,000 టికెట్స్, ఐఎమ్ హంబుల్. అంటే ఇది శివలీల లాగే ఉంది. నిన్న సెన్సార్ విషయంలో కూడా కట్స్ చెప్పారన్నారు. ఆ కట్స్ తర్వాత సినిమా ఇంపాక్ట్ ఏమన్నా దెబ్బతిన్నదా, లేకపోతే మీరు ఊహించింది వచ్చిందా? సిమిలర్ అవార్డ్స్ పెట్టారని విన్నాం, అది నిజమేనా? సెన్సార్ అనేది ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఆల్సో. వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి, దో ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. నాకు వచ్చిన బిగ్గెస్ట్ ఇబ్బంది ఏంటంటే, మన సౌత్ ఇండియాకి మనకు తెలుసు కన్నప్ప కథ. నార్త్కి వెళ్ళేసరికి శివలింగం పైన కాలు పెట్టేది, నోట్లోంచి నీరు పోసేది వాళ్ళు ఒప్పుకోరు. దానికి నేను ఫైట్ చేయాల్సి వచ్చింది. నేను ఈ సినిమా తీసింది ఈ తరానికి మన కథ తెలియాలి, మన హీరోల కథలు తెలియాలి, మన దేవుళ్ళ కథలు తెలియాలి, మన ఇతిహాసం తెలియాలి. ఇదంతా ఏమైందంటే, లేదు ఇక్కడ గొడవలు అవుతాయి, ఇక్కడ ఎవరో ఒక కేసు వస్తుంది అని చెప్పారు. ఇలా భయపడుతూ వెళ్ళామంటే మనం మన మన హిందూయిజం గురించి ఎక్కడ చెప్పుకుంటాం, మన ఇలాంటి కన్నప్ప లాంటి డివోటీస్ గురించి ఎలా చెప్పగలను? ఈ తరానికి చూపించాలనే కదా నేను ఈ సినిమా తీసింది. మీరు నాకు యాక్చువల్ ఫస్ట్ లాట్ ఆఫ్ డిస్కషన్. దాని తర్వాత దెన్ వాళ్ళు ఇచ్చిన ఖర్చు పెద్దగా ఏం లేదు. సో వన్ థింగ్ వాజ్ దట్ కొన్ని దగ్గరలో తలలు నరిగేది, విచ్ ఐ డోంట్ వాంట్ ఇట్ పర్సనలీ, బట్ డైరెక్టర్ అండ్ యాంథనీ వాంటెడ్ నరిగితే తల ఎగిరిపోవాలని. సో ఐ వాజ్ లైక్, నాకే కొంచెం ఇది కావాలి. సో ఐ సెడ్ లేదు అని. సో దోస్ వర్ ద 2 things. అండ్ బ్లడ్ ఎక్కడో దగ్గర ఎక్కువ కనిపించిందని. అండ్ ఆ రోజుల్లో వాడిన పదం ఒకటి, నీలాంటి నీచ జాతికి అనేది ఆ వర్డ్ ఒకటి రీప్లేస్ చేయమన్నారు. అది చేసి దే ఆల్సో హ్యావ్ టు లుక్ ఎట్ ద లార్జర్ పిక్చర్. సో ఈ మైనర్ చిన్నవి వి ఫెల్ట్ ఇట్ వాజ్ ఓకే. నిన్న ఏపీలో టికెట్ రేట్స్ హైక్ అయ్యాయి కదా, మరి తెలంగాణ సార్ ఏపీలో టికెట్ రేట్స్ హైక్ అయ్యాయి సినిమాకి సంబంధించి, మరి తెలంగాణ పరిస్థితి ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలంగాణలో దర్ ఇస్ నో టికెట్ హైక్. ఏ రోజు థియేటర్స్లో పాప్కార్న్ ప్రైజెస్, కోక్ ప్రైజెస్ తగ్గిస్తారు, ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ, ఆ రోజు నేను మల్టీప్లెక్సెస్లో పెంచడానికి నేను ఆలోచిస్తాను. ఎందుకంటే ఈ సినిమా ఎక్కువ మంది ఫ్యామిలీస్తో వెళ్ళాలి, వాళ్ళకి నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సెంటర్స్ వరకే, అన్ని సెంటర్స్లో కాదు, కింద టికెట్స్ కాదు, పై సెంటర్స్లో కొన్ని టికెట్స్ వరకే 50 రూపాయలు పెంచడం జరుగుతుంది. ఫ్లాట్గా అందరికీ 50 రూపాయలు పెంచేది లేదు. మేము రిక్వెస్ట్ చేసింది కూడా ఓన్లీ హై క్లాస్ టికెట్స్ మాత్రం, బాల్కనీ టికెట్స్ ఇలాంటి వాటి కొన్ని ఏరియాలో, అది అన్ని ఏరియాలో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చేయట్లా. అలాగే యునైటెడ్ స్టేట్స్లో కూడా, అమెరికాలో కూడా పిల్లలకైతే ఫ్లాట్గా $12 పెట్టాం. అది ప్రీమియర్ షోకి అడల్ట్కి $16, మరుసటి రోజు నుంచి $14 పెట్టాం. పిల్లలకు మాత్రం $12 పెట్టాం. ఎందుకంటే నా వ్యూ ఏంటంటే, ఈ సినిమా పిల్లలు ఎక్కువ చూడాలి. మేము చిన్నప్పుడు పెరిగి, నాకు ఈరోజు రామాయణం మహాభారతం నాకంతా తెలిసింది ఏంటంటే, సండే అయితే నేను టీవీ ముందు కూర్చునేవాడిని, రామాయణం వచ్చేది, మహాభారతం వచ్చేది, అలాగే కన్నప్ప, అలాగే రామారావు గారు తీసిన ఎన్నో సినిమాలు. నాకు మన హిస్టరీ గురించి, మన చరిత్ర గురించి, మన దేవుళ్ళ గురించి తెలిసేది సినిమాల ద్వారా తెలిసిందా. కామిక్ బుక్ కల్చర్లో తెలిసిందా. కానీ ఈ జనరేషన్లో కామిక్ బుక్ కల్చర్ లేదు, సినిమాల ద్వారా తెలియాలి. సో ఇట్ ఈస్ మై అటెంప్ట్. రాసేటప్పుడు కూడా 25 సంవత్సరాలు కింద పడిన వాళ్ళకి సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాగ నచ్చుతుంది అనే ఉద్దేశంతోనే కథ చేశాను.
సో అంతేగాని కకృతితో టికెట్ ప్రైసెస్ పెంచాలి. విష్ణు గారు, ప్రభాస్ లాంటి స్టార్ని ఈ ప్రాజెక్ట్లో తీసుకొచ్చారు, పెద్ద విజయం, బిగ్గెస్ట్ సక్సెస్. కాకపోతే ఇంకా ఆయన కనీసం ప్రీ రిలీజ్ ఫంక్షన్ తీసుకొస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్ కొంచెం హ్యాపీగా ఉండదు. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? నా బ్రదర్కి మొహమాటం, కొన్ని అతను కంఫర్టబుల్గా ఉంటాడు, కొన్ని అతను అన్కంఫర్టబుల్గా ఉంటాడు. ఈ సినిమా ప్రభాస్ చేసింది ఐఎమ్ గ్రేట్ఫుల్, రుణపడి ఉన్నాను అతనికి. ఎన్నోసార్లు వచ్చాను, ఇప్పుడు కూడా మాట్లాడుతూనే వచ్చాను. అతనికి ఇబ్బంది కలుగుతుందో నాకు తెలుసు. సో ఐ నెవర్ ఆస్క్డ్. నాకు తెలుసు వాట్ ఈస్ హిస్ మెంటాలిటీ అని. నేను అడగట్లేదు, నేను గుర్తుపెట్టుకో అని చెప్పాను. నేను ఒక్క దగ్గర మాత్రం అతను వీడియో బయట పంపిస్తానని ఆయన చెప్పినప్పటికీను ఆయనకి కొంచెం లాస్ట్ మినిట్లో ఆయన కొంచెం వేరే కారణాల వల్ల మేము వీడియో బయట తీసుకున్నాం. దట్ వాస్ బికాస్ హీ వాజంట్ ఫీలింగ్ టూ గుడ్ ఆల్సో, యూనో ఈ షూటింగ్ కూడా అప్పుడు లాస్ట్ టైమ్స్. సో అదే కానీ వై డూ యూ వాంట్ టు ఇబ్బంది అనుకునే దగ్గర వై డూ యూ వాంట్ టు అటెంప్ట్ అనే దాంతో ఇది చేయలేదు. నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అది సినిమా రిలీజ్కి ముందు ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, ఒక హీరో దగ్గర నుంచి అలాంటి ప్రెస్ నోట్ రావడం ఇదే ఫస్ట్ టైం. అది ట్రావెల్స్కి మాత్రమే సంబంధించిందా, లేదంటే రివ్యూలు చెప్పే వరకు కూడా అది ఒక వార్నింగ్ అనుకోవాలి? నేను నాట్ ఇన్ స్పేస్ వార్నింగ్ ఇచ్చే స్పేస్లో నేను లేను. నా సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి, 100 మందికి నచ్చుతుందని ఆశిస్తున్నాను, కానీ నచ్చుతుందా అనేది క్వశ్చన్ మార్క్. బట్ ఐఎమ్ షూర్ మెజారిటీ ఆఫ్ దెమ్కి నచ్చుతుంది. ఆ నోటీస్ ఎవరో ఎందుకంటే టు ప్రొటెక్ట్ క్రియేటివ్ ఇంటిగ్రిటీ. ఇప్పుడు మీరందరూ సీజన్ జర్నలిస్ట్, మీకు తెలుసు మీరు సినిమాని ఎలా సినిమాగా చూడాలి, ప్రొటెక్ట్ చేయాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్న ఇది ఫస్ట్ టైం నేను ఈ సినిమా ఇలాగా అన్ని భాషలను రిలీజ్ చేయడం, అందరి దగ్గరికి వెళ్ళి చూడడం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఓన్లీ మీడియా వాళ్ళందరూ వాళ్ళకి స్లాట్లు ఉన్నాయి, రోజుకి 2 సార్లే, ఈ స్లాట్ దాటలేదు, ముందే బుక్ చేసుకోవాలి, అప్పుడే మీడియా వాళ్ళు అసలు అయితే రారు. దే హ్యావ్ ద రూల్స్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్. ఆ ఊరికి తగ్గట్టు చేయాలి. నార్త్కి వెళ్ళేసరికి వాళ్ళు రివ్యూవర్స్కి ముందు చూపిస్తారంట కొంతమంది. అండ్ ఎంబార్గో అంటారు దాన్ని. ఎంబార్గో అంటే మీరు చూడొచ్చు, మీ ఒపీనియన్ మీరు రాయొచ్చు, కానీ సినిమా రిలీజ్ రోజు మార్నింగే రాయాలి, దానికి ముందు రాయకూడదు అనేది రూల్ ఉంటుంది. నిన్న నేను బాంబేలో నేను చూపిన సినిమా ఐ డోంట్ హ్యావ్ అ కంట్రోల్, అక్కడ ఎవరెవరు చూస్తారో మా వాళ్ళు ఇప్పటికీ కూడా కర్ణాటక ప్రింట్లు వెళ్తున్నాయి. యూనో వీఆర్ లాస్ట్ మినిట్ మాకు వీఆర్ హ్యావింగ్ ప్రెషర్స్. నిన్న వాళ్ళు చూశారు, నాకేంటి ఆతృత ఏంటంటే వీళ్ళు సినిమా చూసేశారు. హౌ విల్ ద ఫస్ట్ టైం అవుట్ సైడర్స్ కన్నప్ప అంటే ఏంటో తెలియక ఏమీ తెలియని వాళ్ళు మొదటిసారి చూశారు. మన చరిత్ర కూడా తెలియని వాళ్ళు చూశారు. 3 చూశారు, 2 ఫస్ట్ బయటకు వచ్చారు. ప్రసాద్ గారు కూర్చొని ఉన్నాను. నేను లేచి వెళ్ళాను, వాళ్ళని ఎప్పుడు కలవలా, వచ్చాను కదా అని లేచి వెళ్ళాను, ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. నన్ను చూశారు, ఒక అతను గట్టిగా కౌగులించుకొని ఏడవడం మొదలెట్టాడు. ఐ ఫెల్, నాకేమిటి వచ్చింది, నేను ఐ డోంట్ నో వాట్ ఐ రియాక్ట్. హి సెడ్ లాస్ట్ 1 hour నా లైఫ్లో చూడలేదు ఇప్పుడు. ఇట్ వాజ్ అంత హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అఫ్కోర్స్ మహానటుడు రజనీకాంత్ గారి సినిమా చూసి ఆయన అప్రిషియేట్ చేసిన ఆయన ఒక్క మాట, అది నాకు లైఫ్లో మర్చిపోలేను ఆయన అన్న మాట. ఇతను అడిగిన తర్వాత ఎంబార్గో ఉన్నప్పటికీ నిన్న రాత్రి రివ్యూ వేసేసాడు ఆయన. రివ్యూ వేసి ఒక ఆయన 3.5, ఇంకో ఆయన 4 ఇచ్చాడు. ఇంకో ఆయన నేను రిక్వెస్ట్ చేశాను, సార్ అట్లీస్ట్ వెయిట్ టిల్ మండే మార్నింగ్. సో వాళ్ళు ఫ్రైడే ఈ రివ్యూ వచ్చిన కరెక్ట్గా 3 అవర్స్కి దేర్ వర్ రివ్యూస్. తెలుగులో కూడా చూసాం, సినిమా ఓన్లీ 0.515 అని 42 రివ్యూలు ట్విట్టర్లో వచ్చాయి. నౌ దెర్ ఇస్ అ టీమ్, చెన్నైలో కాంట్రాక్ట్ ఇచ్చాం ఇలాగ. అలాంటి వాళ్ళకి
ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ నాట్ ఫర్ సీజన్ ప్రొఫెషనల్స్ లైక్ యూ. మీరందరూ చూసి ఆదరించి మీరు మీ సలహాల ద్వారా సినిమాలు వెళ్తాయి కానీ, బట్ దీస్ ఆర్ ఫర్ ద మిస్టిఫ్ మాంగర్స్ అంతే. రెండోది కూడా సినిమా చూస్తూ అక్కడ వీడియో తీస్తూ పెడతారు, దట్ ఈస్ వెరీ రాంగ్. సినిమాను ఎంజాయ్ చేయట్లేదు, ఎక్కడా విజయలేదు. అలాంటి వాళ్ళకి వీ హ్యావ్ మ్యాప్డ్ ఇట్. వాళ్ళ అకౌంట్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇఫ్ దే డూ పైరసీ లైక్ దట్ దే విల్ బీ టోటలీ బ్లాక్డ్. సో ఆ జాగ్రత్తలో మనం తీసుకున్నాం. అల్టిమేట్గా సినిమా బతకాలి. వాళ్ళకి తెలియట్లే, వాళ్ళు ఆ 1-2 minutes వాళ్ళ ఆతృత కోసం దే డిస్ట్రాయింగ్ ద కల్చర్ ఆఫ్ సినిమా. అంతేగాని వాళ్ళు ఇచ్చేసి అది ఇది మీరు చెప్పిన సిచ్యువేషన్ నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతవరకు మనం ఆపగలం? అది మీ చేతుల్లో ఉంది, అది మీడియా చేతుల్లో. ఐఎమ్ యాంటిసిపేటింగ్ రేపు మార్నింగ్ ఏం జరగబోతుందో ఒక పాపులర్ థియేటర్ బయట కూడా మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా వచ్చి అక్కడ గొడవ చేయబోతున్నాం, ఇది XYZ అని. అది ఇలాంటివన్నీ అనేక మంది సినిమాలు అంత పెద్ద హీరోలకి అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి అన్ని సినిమాలకి. కానీ మీ వరకు మాత్రమే ఇట్లాంటివన్నీ ఎలా వస్తాయి సార్? నాకు అర్థం కాదు. ఐఎమ్ వెరీ అట్రాక్టివ్. అయితే డీ లాంటి ఒక అద్భుతమైన సినిమా వచ్చి 18 సంవత్సరాలు ఉంది. ఇప్పటికి కూడా పొరపాటు అటువైపు వెళ్తున్నప్పుడు ఆ సినిమాలో అలా ఫ్రేమ్ కనపడుతుంటే విష్ణుని చూసేప్ప విష్ణు గారికి ఒక మంచి హిట్ వస్తే బాగుండని కోరుకొని తెలుగు ప్రేక్షకుడు ఎవరు అంటే మీ గురించి తెలిసిన వాళ్ళు కనపడు. ఈ కన్నప్పకి సంబంధించి భక్త కన్నప్ప అనే ఒక సినిమా ఒక ట్రెండ్ సృష్టించిన సినిమా. బాబు గారు అత్యద్భుతమైన దర్శకత్వంతో పోయింది. కానీ ఆ సినిమా కూడా మీరు గమనిస్తే డెబ్యూట్తో రిలీజ్ అయింది. ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఈ సినిమా లాంటి దాన్ని చేసినప్పుడు మీరు దాన్ని అధిగమించగలరని అనుకుంటున్నారు? బ్రదర్, నాకున్న దేవుడి దయ వల్ల ఐ డోంట్ ఫేస్ ఎనీ డిఫికల్టీస్. నేను ఫస్ట్ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఐ షుడ్ మా ఫాదర్కి చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన ధైర్యం మేము ఎంతమంది ఏదైనా ఫేస్ చేయడానికి ఆ ధైర్యం మాకు ఇచ్చారు. అలాగే ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నా మిత్రుడు విజయ్, అలాగే నాకు అన్నగా చూస్తుంటారు వినయ్ మహేశ్వరి. విపరీతమైన భారం వాళ్ళు వేసుకున్నారు. క్రియేటివ్ లిబర్టీ నాకు ఇచ్చి మొత్తం ఫైనాన్షియల్ బర్డెన్, ప్రొడక్షన్ బర్డెన్ వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళ వల్లే లాట్ రిలాక్స్డ్. నేను వెళ్ళి హ్యాపీగా నేను 9:30-10కి వెళ్ళి నిద్రపోతున్నాను. మార్నింగ్ 4 గంటలకు లేచి జిమ్కి వెళ్ళిపోతున్నాను. నేను జిమ్కి వెళ్ళే టైంకి వాళ్ళందరూ నిద్రపోతున్నాను. మళ్ళీ కరెక్ట్గా నేను ఆఫీస్కి 9 గంటలకు వెళ్ళే లోపల నాకన్నా ముందు ఆఫీస్లో ఉన్నాను. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నా ఎడిటోరియల్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరూ కష్టపడినంతగా ఈ సినిమాకి నేను కష్టపడ్డాను. వాళ్ళకే నేను థ్యాంక్స్ చెప్పాను. అండ్ దే టుక్ ద ఎంటైర్ ప్రెషర్. ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద నిన్న ఇప్పుడు వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే, ఇప్పుడు నా పక్కన కూర్చున్న డైరెక్టర్ కానీ ఎడిటర్ గారు కానీ వీళ్ళందరూ ఇప్పుడు శివ సినిమా చూశారు, నాన్నగారు చూశారు, కదిలితే ఏడ్చేటట్టున్నారు. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఇప్పుడు మేము రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాం. రేపు వచ్చేస్తుంది మీ అందరి ముందు. ఇట్స్ లైక్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేస్తుంది. బట్ వీఆర్ ఆల్ జీవితంలో ఎప్పుడు ఒక పొజిషన్ వస్తుంది, ఒక టైం వస్తుంది, నీ దగ్గర ఉన్నదంతా పెట్టి నువ్వు కాయిన్ ఫ్లిప్ చేస్తావు. ఎగ్జాక్ట్ ఎగ్జామ్ కన్నప్ప ఇస్ దట్. ఇండస్ట్రీ అంటే నంబర్ గేమ్స్. అది ఎట్లాగైనా సరే ఒక నంబర్, ఏదైనా బిజినెస్ మీరు ఎంత విధంగా భక్తితో చేసిన మన సాంప్రదాయాన్ని మన పిల్లలకు చెప్పాలని చేసిన ఏదైనా కూడా నెంబర్ గేమ్. ఫైనల్గా ఈ నెంబర్ ఎక్కడ దగ్గర చాలుతుంది? అది ప్రేక్షకుల చేతిలో ఉంది, నా చేతిలో. అది రేపు ఏం తెలుసు. ఎస్ సార్. యాక్చువల్గా కన్నప్ప మొదట పోస్టర్స్ లిటిల్ బిట్ ఆఫ్ నెగటివ్, తర్వాత బ్యూటిఫుల్ అయిపోయి ట్రైలర్ టైంకి ఇట్ వాజ్ కంప్లీట్లీ పాజిటివ్గా టర్న్ అరౌండ్. అండ్ నౌ ద పీపుల్ ఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్ విత్ ఇన్ పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. సో ఏమాత్రం బాగున్నా కూడా మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నాను. Thank you, brother. Another thing, three generations of Manjus have acted in this film. ఎంతమంది ఉన్నారు? నాకు 4 పిల్లలు, 4 ఉన్నారు. నేను మిల్లికి కూడా చెప్పాను మా వైఫ్కి. పాప, చిన్న పాప అక్కడ లొకేషన్కి వచ్చి ఉన్నారు. అబ్రామ్ షూటింగ్ చేసేటప్పుడు ఒక సీన్ చిన్నపిల్లలతో జరుగుతూ ఉంటే డైరెక్టర్ గారు ఒక డైలాగ్ ఉంది, ఐరుతో చెప్పియచ్చు కదా. ఐరు ఇస్ మై
పాపకు అప్పుడు 2.5 years old, అబ్రామ్కి 4 years old. సరే డ్రెస్ వేసి ఆ డైలాగ్ చెప్పారు. ఇప్పుడు ఆ మేకింగ్లో ఫస్ట్ ఒక పాప వస్తుంది, దొర తిన్నడి కథ చెప్పవా అని. దట్ ఈస్ ఐదు. నేను వినీకి చెప్పాను, విని అందరూ ఉన్నారు కదా, నువ్వు కూడా ఒక బ్యాకప్ డ్రెస్ వేసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపో, ఐరన్ తీసి నీకు చేతికి ఇస్తాను తంతా నేను. సో ఇలా కొన్నిసార్లు తాత్కాలికంగా అలా జరుగుతుంది. అండ్ ఇట్ హ్యాపెన్. ఇట్ ఈస్ మై గ్రేట్ ఫార్చ్యూన్. నా పిల్లల్ని ఈరోజు మన ప్రేక్షకుల ముందు నేను తీసుకొచ్చిన ఒక ఫాదర్గా నాకు వాళ్ళు నటీనటులు అవ్వాలని నాకు ఇంట్రెస్ట్, కానీ వాళ్ళ బ్లెస్సింగ్. బట్ మీరు అన్నట్టు బ్రదర్, ద పాజిటివిటీ, బిగినింగ్ నోబడీ బిలీవ్డ్ దట్ కన్నప్ప విల్ బీ సో బిగ్, సో దే వర్ నాట్ ష్యూర్. ఐ డోంట్ బ్లేమ్ దెమ్. విష్ణు గారు ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే, ప్రభాస్ గారు మంచి ఫుడ్డింగ్ కదా, సో షూటింగ్లో మన మీకన్నా ఫుడ్ అని తెప్పించారు అంటే ఎలాంటి ఫుడ్? యాక్చువల్లీ భక్తి సినిమా కదా, మరి ఏం తీసుకుంటారు? నేనైతే సినిమా అంతా నాన్ వెజ్ తినాను. ఐఎమ్ నాట్ లైక్ ఒక బికాస్ నేను ఆ బాడీ మెయింటైన్ చేయాలంటే ఐ హ్యావ్ టు ఈట్ అ లాట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఐఎమ్ నాన్ వెజిటేరియన్. అండ్ అది తప్పు అనిపించాను. అండ్ ప్రభాస్కి ఏం తినిపించాను, అతను నాకు ఈ సినిమాలో ఏం తినిపించాను. నేనే నా బుక్స్ని తీసుకొచ్చి ఫుడ్ పెట్టాను. నెక్స్ట్ టైం ప్రభాస్ని తెలిసినప్పుడు అడగండి నేను ఎలా పెట్టాను. అంతేనా? సో ఇటీవలే కుబేరా రిలీజ్ అయింది, మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు కన్నప్ప కుబేరా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కదా? ఐ డోంట్ నో. సినిమా జనాలు, దట్స్ ఎ డిఫరెంట్ జానర్, దట్స్ ఎ డిఫరెంట్ జానర్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అది చాలా మంచి సూచకం కుబేరా ఆడడం. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. ఎందుకంటే థియేటర్స్కి సినిమాలు ఇంకా విపరీతంగా ఆడాలి. అండ్ ద సేమ్ థింగ్, కన్నప్ప చూసేవాళ్ళు కన్నప్ప చూస్తారు. అండ్ రెండింటికి చూసే ఆడియన్స్ అదే. యాక్చువల్లీ పవన్ గారు మొత్తం సనాతన ధర్మం గురించి చెప్తున్నారు కదా, సో ఈ కన్నప్ప సనాతన ధర్మం గురించి ఏ విధంగా చెప్పబోతుంది? పవన్ కళ్యాణ్ గారు సి సనాతన ధర్మం గురించి చెప్పాలంటే ప్రాబబ్లీ ఈ జనరేషన్కి ఆ వర్డ్ కొత్తగా ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ బీన్ దేర్ ఫర్ ఎవర్. అండ్ నేను నా రివ్యూ రాసిన ఒకటి వాళ్ళ మాట చెప్పారు, ఈ పుట్ ఇట్ ఆన్లైన్. సనాతన ధర్మం నమ్మే ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడాలని వాళ్ళు చెప్పారు. ఐ వాజ్ షాక్డ్. శివభక్తులు ప్రతి ఒక్కరు నిజం, ఎందుకంటే వాళ్ళకి కన్నప్ప కథ తెలియదు, ఇతను కన్ను తీసి ఇచ్చేది ఇదంతా. వాళ్ళు నన్ను బాగా పొగిడారు. వాళ్ళకి దే డోంట్ నో హూ విష్ణు ఇస్. అంటే పాత సినిమా ఏదో డబ్బింగ్ సినిమాలు అవి చూసి వాళ్ళకి ఓకే. కానీ మార్నింగ్ నుంచి నిన్నంటే రాత్రి దాకా ప్రతి ఒక్కరికి దేని చెప్తున్నాను. ఐ వాజ్ లైక్ వీఆర్ గోయింగ్ టు విన్ ద రేస్. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఇప్పుడు మీ ముందు కూర్చున్నప్పటికీను ఒక 100 meters స్ప్రింట్ చేస్తే ఎలా ఉందో అలా ఉంది నా హార్ట్ బీట్. ఓకే, సో నాకు ఇప్పుడు కారుకి వచ్చేటప్పుడు నాకు తెలిసింది కర్ణాటకలో, ఇండియాలో ఫస్ట్ షో కర్ణాటకలో పడుతుంది రాత్రి 2 గంటలకనే. నాకు రాక్లైన్ వెంకటేష్ గారు, ఆయనకి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. రాక్లైన్ వెంకటేష్ గారికిను అలాగే ఆశీర్వాద్ ఫిల్మ్స్ కేరళ, ఎందుకంటే దాదాపు 300 screensలో రిలీజ్ చేస్తున్నాను కేరళ. మోహన్ లాల్ గారి స్ట్రైట్ హీరో ఫిల్మ్ ఎలాగో అక్కడ రిలీజ్, అంత పెద్ద రిలీజ్ వచ్చేది కూడా ఒకటి బికాస్ ఆఫ్ మోహన్ లాల్. ఐ బీ ఆనెస్ట్ విత్ యూ. అండ్ కర్ణాటకలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజెస్ సో ఫార్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ రాక్లైన్ వెంకటేష్ గారు. నేను ఇప్పుడే వచ్చేటప్పుడు అడిగాను, 2 గంటలకు షో వేస్తున్నారు, జనాలు వస్తారా 2 o'clock షోకి, మరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేటర్ ఇన్ మార్నింగ్. నీకెందుకు విష్ణు, నీ సినిమా చూశాను, టికెట్లు అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. 2 o'clock స్టార్ట్ చేసిన నెక్స్ట్ షో 4:30కి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు రాత్రి నిద్ర పట్టదు. విష్ణు ఇక్కడ సినిమా సక్సెస్ అవ్వాలని ఇంతకుముందు మీ బ్రదర్ మనోజ్ గారు లెట్స్ టాక్ అబౌట్ ద గుడ్ చేశారు. విష్ణు గారు అంటే యాక్చువల్గా ఓటీటీ డీల్ అనేది మీ సినిమాకి వచ్చింది, బట్ మీరు డీల్స్ అన్ని పక్కన పెట్టి ఈ సినిమాని గ్రాండ్ రిలీజ్ చేయాలని చెప్పేసి మీరు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఓటీటీ డీల్ని పక్కన పెట్టడం వల్ల కూడా ఒక ఫ్రీడమ్ అనేది మీకు లభించింది ఈ సినిమాని మీరు. I have a very, very large freedom. My movie will not come to OTT before 10 weeks.
10 వారాల ముందు నా సినిమా ఓటీటీలో రాదు. దట్ ఈస్ ద డీల్ ఐ హ్యావ్. అండ్ అందుకే పక్కన పెట్టిన నాకు రిలీజ్ ప్రెషర్ లేదు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. నాకున్న రిలీజ్ ప్రెషర్ అయితే ఏంటంటే ప్రేక్షకులకి ఐ వాంట్ టు షో ద బెస్ట్. అండ్ దట్ ఈస్ వాట్ వి ఎయిమ్ అట్. దేవుడి దయ వల్ల ఐ డోంట్ హ్యావ్ దట్ ఓటీటీ రిలీజ్ ప్రెషర్. స్క్రిప్ట్ ఇంప్రూవ్మెంట్ దశలోనే మీరు ఒక స్ట్రిక్ట్ కండిషన్ పెట్టుకున్నారని తెలిసింది. ఇందులో ఏ క్యారెక్టర్ కూడా ఎవరిని కించపరిచేలాగా ఉండకూడదు. ఏదైతే పంతులు క్యారెక్టర్ ఉంటుందో అది దొంగగా చూపించేది పూర్వం, కానీ ఇందులో చాలా పాజిటివ్గా చూపిస్తాను. అందుకే ఆ క్యారెక్టర్ మోహన్ బాబు చేశారని కూడా అంటున్నారు. ఇందులో ఇది ఒరిజినల్గా కొంతమంది ఏదో చెప్పారు ఇలాగా, యూనో ఒక సెక్టర్ వాళ్ళని అవమానిస్తున్నారు, అది చాలా తప్పండి. అది ఎందుకంటే అలా తెలియకుండా కావాలని పబ్లిసిటీ కోసం వాళ్ళపైన ఐ డోంట్ హ్యావ్ మచ్ రెస్పెక్ట్. నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తాను, కానీ వాళ్ళ స్వలాభం కోసం ఒక కమ్యూనిటీని రెచ్చగొట్టాలనుకుంటారు చూడండి. దే ఆర్ నాట్ క్లియర్ పీపుల్, దే ఆర్ నాట్ గుడ్ పీపుల్. మై డైరెక్టర్ ఈజ్ ఎ బ్రాహ్మణ్. ఆ డైలాగులు రాసిన ఆయన బ్రాహ్మణ్, ఆ క్యారెక్టర్స్ని సృష్టించిన ఆయన బ్రాహ్మణ్, ఆకలి శివప్రసాద్ గారు. సో వాళ్ళని అడగాలి ఆ క్వశ్చన్. రెండోది, మా నాన్నగారు మీరు అదే కానీ నేను అదే భక్త కన్నప్ప ఈరోజు చేస్తే ఆల్రెడీ వచ్చింది, చేస్తే తప్పలేదుగా. యాజ్ ఇట్ ఇస్ అదే మూవీ నేను చేస్తే తప్పలేదుగా. కానీ రావు గోపాలరావు గారు మహానటుడు ఆయన ఒక ఈ గుడిలో పూజారి క్యారెక్టర్ చేసి ఆయన దేవుడు నగలు కొట్టేసి వేసకిస్తుంటాడు. నేను ఫస్ట్ నేను ఆ క్యారెక్టర్ రాసుకున్నానన్నా, అది మీరు చేయాలంటే ఇది రావు గోపాలరావు గారి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నేను చేయను, నాకు అది ఇష్టం లేదు, అలాగా ఆ క్యారెక్టర్ చేయను. లేదన్నా ఆ క్యారెక్టర్ కాదు, ఇది ప్యూర్గా నేను ఇన్స్పైర్ అయింది మహర్షి విశ్వామిత్రుడు. ఆయన అహంకారం, ఆయన అహంభావి, ఆయన కన్నా గొప్పోడు లేడు అనుకున్న క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చాను. ఆ క్యారెక్టర్ ఎలాగ మారుతుంది అనేది, అది టువర్డ్స్ ది ఎండ్ శివుడు ఎలాగా మారుస్తారనేది లెసన్ నా సినిమాకి. అల్టిమేట్గా ఈ సినిమాతో చెప్పాల్సిన ఇదేంటంటే, దేవుడికి భక్తుడికి మధ్యన మీడియేటర్స్ అవసరం లేదు, ట్రెడిషన్స్ అవసరం లేదు, మూఢనమ్మకాలకి చోటు లేదు. మనసారా నువ్వు దేవుడిని కొలిస్తే అదే చాలు అనేది ద అండర్లైన్ మెసేజ్. ఇది ఓన్లీ ఒక సనాతన ధర్మం గురించే కాదు, ఎనీ రిలీజన్ మనసారా నువ్వు దేవుడిని ప్రార్థిస్తే దేవుడు నీకు దగ్గర అవుతాడనేది ఈ సినిమా లెసన్. కృష్ణ గారు, మోహన్ బాబు గారు హీరోగా నటిస్తూనే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చారు, పెద్దాడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ కూడా ఇచ్చారు. అయితే ఈ సినిమాకి పర్టికులర్గా ఇంత బడ్జెట్ పెట్టడానికి మీ మీద ప్రేమ, కన్నప్ప మీద ప్రేమ? వెరీ గుడ్ క్వశ్చన్. ఒకటి, కన్నప్ప అన్న స్క్రిప్ట్ పైన నమ్మకం, దట్ ఇస్ ఆల్. కేవలం ఇదే ఇంకో కమర్షియల్ సినిమా పైన నా పైన ఇంత బడ్జెట్ పెడితే ఇంత హైప్ వస్తుంది లేదు, క్వశ్చన్ మార్క్. కానీ బట్ బికాస్ ఇది ఒక కన్నప్ప లాంటి ఒక పవర్ఫుల్ డివోటీ కాబట్టి ఆ రిస్క్ తీసుకోవడానికి ముందుకు వచ్చాను. ఇంతమంది యాక్ట్ చేసినప్పుడు కృష్ణ గారు ఇష్టపడేవాళ్ళు అనుకున్నారు, మోహన్ బాబు ఇష్టపడేవాళ్ళు ఉంటారు, అలాగే ప్రభాస్ ఇష్టపడే, మోహన్ లాల్ గారు ఇష్టపడేవాళ్ళు. అయితే ఎవరి క్యారెక్టర్ ఎంతసేపు ఉన్నట్టు కొంత కన్ఫ్యూజ్గా ఈ సినిమా ఫస్ట్ ఎంటర్ అయ్యింది. అయితే పర్టికులర్గా ప్రభాస్కి నిజంగా 30 మినిట్స్ ఉంటుందా, 45 మినిట్స్ ఉంటుందా, అదో కన్ఫ్యూజ్, అది క్లారిఫికేషన్. ఆయన టోటల్ ఎపిసోడ్ ఇస్ 40 మినిట్స్. ఆయన ఎంట్రీ దగ్గర నుంచి ఆయన సీన్ ఎండ్ అయ్యేంత వరకు 40 నిమిషాలు. ఆయన ఇండివిజువల్గా ఎంతసేపు ఉంటుంది అనేది లెక్కేస్తే అది మేబీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తగ్గచ్చు. బికాజ్ మా క్లోజప్లు ఉన్నాయి, లాంగ్ షాట్స్ ఇవ్వండి, అవన్నీ లెక్కేది. సో అది దట్ ఈస్ అ థింగ్. కానీ మోహన్ లాల్ గారి, నేను ఈరోజు రాత్రి ఐ ట్వీట్, ప్రెస్ మీట్ తర్వాత నేను ట్వీట్ చేస్తాను నాకు నచ్చిన సన్నివేశాలు సినిమా. ప్రాబ్లీ ఎవరు చేసి ఉండకపోవచ్చు దీనికి ముందు, బట్ వాట్ టు లుక్అవుట్ ఫార్ ఇన్ కన్నప్ప అనేది ఐ విల్ టెల్. నాకు నచ్చింది, వాట్ ఐ ఫీల్ ఇస్ ఎ హై. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ విల్ బి ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అండ్ షాక్ ఎలిమెంట్ ఇన్ ద మూవీ. విష్ణు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ I congratulate all your team for all the best efforts
you have put in every art, every difficulty and everything, and I wish you a great success. నోట్ చేశారు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను విష్ణు గారు అన్నారు, సో నెక్స్ట్ టైం నుంచి అలాగే ఫాలో అవ్వాలి. Vishnu, I wish you all the very best, and God bless you with a glorious landmark in your career. Thank you. And in the family history of Manchus. Thank you. అయితే ఇక్కడ నాకు ఇప్పుడు జస్ట్ యూ రిఫర్డ్ ఇది మోహన్ లాల్ గురించే 300 థియేటర్లు పెట్టడం జరిగింది అని. హిందీలో అక్షయ్ కుమార్, కేరళలో ఆయన, కన్నడలో ఇంకొక ఆయన, తమిళ్లో ఇంకొక ఆయన, తెలుగులో నువ్వు. ఇక్కడ ఇంత పెద్ద రిలీజ్ రావడానికి మై క్వశ్చన్ లెట్ మీ ఇక్కడ people all know you very well. And Prabhas is a great guiding force to the film all over the country and about since abroad everywhere, all languages. ఇప్పుడు ఎంతమంది యాక్ట్ చేసిన సినిమాలో ఎంతమంది స్పీర్ హెడ్స్ ఉన్నా the whole show, the onus of the whole show is on your shoulders. Finally, you have to convince the auditoriums, you have to appease the audience and entertain them. Ee angle lo how far you could stand, వాళ్ళందరి మీద ఒక కవరింగ్ ఇన్ఫ్లుయెన్స్ లాగా సినిమాలో కనిపించినప్పుడే సినిమాకి అది మీ క్యారెక్టర్ ప్లస్ అవుతుంది, సినిమా సెక్స్ అవుతుంది. వాళ్ళందరూ పాసింగ్ క్లౌడ్స్ లాగా, they are all passing clouds, though they are very prominent in the film. I understand that I am the anchor in the film. Yes, you are the anchor, sheet anchor of the film. What is your comment on that? How could you really... My director wants to answer that question. I have another question for you. Let him answer. See, నేను అంటే ఆయన గ్రాధికమైన ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళకి ఏంటంటే చూసే వాళ్ళని ట్రాన్స్లేట్ చేసుకుని తప్పుగా అర్థం చేసుకోవాలి. ప్లీజ్ సినిమాలో ఎంతమంది తారులు ఉన్నప్పటికీ మోనో నువ్వే కదా హీరోగా, నువ్వు ఈ సినిమాని నువ్వు ఎలాగా నీ స్టాంప్ వేయగలుగుతున్నావు సినిమాలో ఉంటుందా, నువ్వు భుజాన్ని మూసేది నువ్వే కదా ఈ సినిమాని వాళ్ళందరూ వచ్చి వెళ్తూ ఉంటారని అడిగారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ దేర్ ఇస్ ఎ లిటిల్ ఎడిషన్, దానికి చిన్న ఇంకొంత అదేంటంటే ఇప్పుడు ఆల్ లాంగ్వేజెస్లో అందరూ హిందీలో అక్షయ్ కుమార్, కేరళలో మోహన్ లాల్ గారు, అండ్ తమిళ్లో ఇంకొకరు, మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ ప్రభాస్. సో ఇందులో నీ ప్లేస్ హౌ కుడ్ యూ సేవ్, హౌ కుడ్ యూ సస్టైన్, హౌ కుడ్ యూ యాక్సెంచుయేట్ నీ పాత్రని, నీ పొజిషన్ని, నీ అస్తిత్వాన్ని ఈ సినిమాలో నువ్వు ఎంతవరకు కాపాడుకోగలిగావు? దట్ ఈస్ ది యూఎస్పీ ఆఫ్ ఫిల్మ్ టుమారో. కన్నప్ప అదే నువ్వే డిసైడ్ చేసేది కన్నప్ప రేపు. Nagendra, tomorrow is Friday and this Friday is mine. Yes. మీరు చూసినప్పుడు నేను చెప్తాను, ఇది శివుడు ఆశీస్సులతో దిస్ ఫ్రైడే విల్ బీ మైన్ అండ్ ఐ విల్ టాక్ టు యూ ఆఫ్టర్ ద ఫస్ట్ షో. నేను ఆనైనా లేదా ఈ అతిరథ మహారథుల ముందు మీరు జడ్జ్ చేస్తారు. యాజ్ అన్ యాక్టర్ నాకు ఇది ఒక పరీక్ష. ఆ పరీక్ష నేను నెగ్గానా లేదా అని రేపు లాస్ట్ 40 minutes మీకు చూసిందని నాకు చెప్తాను. ఈ మాట కన్నా ఇందాక చెప్పిన మాట బాగుంది. టుమారో ఫ్రైడే ఇస్ మైన్ అన్నదే, రేపు శుక్రవారం నాది అని శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఈ శతాబ్దం నాది అని, అలాగే నువ్వు ఈ శుక్రవారం నాది అలా చెప్పగలగడమే గ్రేటెస్ట్ పాయింట్. నీ నమ్మకం, నీ ఫెయిత్ దానిలో కనిపిస్తుంది. ఐ హ్యావ్ క్వశ్చన్ ఫర్ ది డైరెక్టర్. See, this is a story or this is an episode, this is an anecdote from our scriptures of Andhra Pradesh and Telugu more particularly. And now our Vishnu is introducing this content to the rest of the country and to the people who do not know about Kannappa, right? But as a person from northern sphere of this country, right? How could you really connect to you? Did it really emote you? Because you have directed the entire film. Unless and until you were moved by the fabric of that emotion of that Kannappa, how could you really connect to that? And what is your experience for that? See, the reality is every character and every incident of any part of India belongs to whole India.
It's not about that it happened in Tirupati or Kothappi Nadu area, so the other part of people cannot connect with it. Adi Shankaracharya born in Kerala, but whole India